ఒడిశా చెందిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఏదో సాధిద్దామని మెడికల్ కాలేజీలో జాయిన్ అయితే కొంతమంది చెత్త వేదవలో అడవిలో పడేస్తే ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలనేవి. ఆ టైంలో తనకి హెల్ప్ గా ఉండడం నా ఫ్రెండే తనని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఎవరిని హెల్ప్ అడగాలి? అయినా ఆ టైంలో అర్ధరాత్రి ఆ అమ్మాయి బయటికి రావాల్సిన అవసరం ఏంటి? ఆ అమ్మాయి బయటికి వెళ్తుంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏం చేస్తున్నారు? ఇవి నేను అంటున్న మాటలు కాదు, ఏకంగా సీఎంఏ అన్న మాటలు ఇవి. వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ గారు అన్న మాటలు ఇవి. 2024లో డాక్టర్ది రేప్ అండ్ మర్డర్ కేసు జరిగిన ఒక 1 year అవ్వకముందే మళ్ళీ ఇన్సిడెంట్ జరిగింది. టైం అరౌండ్ 8 to 8:30 అనుకుంటా. ఫుడ్ తిందామని చెప్పి ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసి ఫుడ్ కోసం అయితే బయటకు వచ్చారు. ఆ రెస్టారెంట్ ఆర్ దాబాకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక ముగ్గురు అయితే వీళ్ళని గమనిస్తూ ఉన్నారు. ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను అండ్ వాళ్ళ ఫ్రెండ్ వాడు ఎవడైతే ఉన్నాడు ఇంకొకటి పక్కన, వీళ్ళు కూడా వాళ్ళని గమనిస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరో ఫాలో అవుతున్నారని చెప్పి వీళ్ళు దాబా నుంచి స్పీడ్గా నడవడం స్టార్ట్ చేశారు. ఆ దాబా నుంచి వీళ్ళ కాలేజ్కి అయితే మధ్యలో ఫారెస్ట్ టైప్ అయితే ఒక చిన్న దారి అయితే ఉంటుంది. సో మధ్యలోకి వచ్చాక ఎవరైతే ఈ ఫ్రెండ్ ఉన్నాడో అతన్ని వీళ్ళు బెదిరించారో లేక భయపెట్టారో తెలియదు. ఆ విక్టిమ్ అక్కడ వదిలేసి పారిపోయాడు. వెంటనే ఆ ముగ్గురు ఈ అమ్మాయిని అత్యాచారం చేసి ఆ ఫారెస్ట్ ఏదైతే ఉందో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇది. మరి ఆ విక్టిమ్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఏం జరిగిందో చెప్పేంత వరకు మనకి ఏ విషయం తెలియదు. ఆ విక్టిమ్ సిచ్యువేషన్ ఎలా ఉందో మనకైతే తెలియదు, కానీ దానికి సంబంధించిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు ఈ విధంగా అన్నారు. అయినా ఆ టైంలో అర్ధరాత్రి అమ్మాయి బయటికి రావాల్సిన అవసరం ఏంటి? ఆ అమ్మాయి బయటికి వెళ్తుంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏం చేస్తున్నారు? ఆ అన్న మాటలు రాంగ్ వేలో వెళ్తున్నాయని తెలుసుకున్న మమతా బెనర్జీ గారు ఇంకో ప్రెస్ మీట్ పెట్టి నేను మెడికల్ కాలేజీని మరియు ఆ ఫ్యాకల్టీని అయితే క్వశ్చన్ చేశానని చెప్పారు. నా సైడ్ నుంచి అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంత పెద్ద కాలేజ్ కట్టారు కదా, దానిపైన పోలీస్ నిఘా ఎందుకు లేదు? ఆ కాలేజీలో అంతమంది స్టూడెంట్స్ చదువుకుంటున్నప్పుడు ఆ సరౌండింగ్స్ లో స్ట్రీట్ లైట్స్ ఎందుకు పెట్టలేదు? సిటీస్ కి దగ్గరగా కాకుండా ఈ యూనివర్సిటీ అండ్ కాలేజెస్ ఎక్కడో దూరంగా ఎందుకు కడుతున్నారు? మీ సైడ్ నుంచి కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా రైజ్ అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోపై కంప్లీట్ డీటెయిల్స్ కోసం అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.